ఎవ్రీవన్, ఈరోజు వీడియోలో రంజాన్లో చేసి వెరీ స్పెషల్ అండ్ ట్రెడిషనల్ రెసిపీ హలీం చూపించబోతున్నాను. మనం బయట కొనకుండా ఇంట్లోనే చాలా ఈజీగా వెరీ టేస్టీ అయిన చికెన్ హలీంను చేసేయచ్చు. ఎలా చేయాలో చూద్దాము. మీరు ట్రై చేసి కామెంట్లో చెప్పండి. ముందుగా బౌల్లో 3 స్పూన్స్ గోధుమ రవ్వ, శనగపప్పు, పెసరపప్పు, మినపగుళ్ళు, స్పూన్ కందిపప్పు, కాజు, బాదం, 1 స్పూన్ బార్లీ గింజలు లేదా ఓట్స్, 1 స్పూన్ బాస్మతి రైస్ వేసి నీళ్లను పోసి కడిగి 4 అవర్స్ నానబెట్టుకోవాలి. అలాగే మరో బౌల్లో కాజు, బాదంని నానబెట్టి పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు కుక్కర్లో 4 స్పూన్స్ నెయ్యిని వేసుకుని ఇందులో 1/2 కిలో చికెన్ వేసుకోవాలి. చికెన్ నెయ్యిలో కొద్దిగా ఫ్రై అయ్యాక ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా వేసి వేపుకోవాలి. నానబెట్టిన పప్పులను అలాగే షాజీరా, మిరియాలు, లవంగాలు, చెక్క, యాలకులు వేసుకొని ఒకసారి అంతా బాగా కలిపి 1/2 లీటర్ వరకు నీళ్లను పోసుకోవాలి. ఇప్పుడు తగినంత సాల్ట్ను కూడా వేసేసి కుక్కర్ మూత పెట్టి 10 నుంచి 12 విజిల్స్ రానివ్వాలి. ప్రతి స్పెషల్ అకేషన్స్కి హలీంని చేసుకోవచ్చండి. హలీం హెల్త్కు చాలా మంచిది. కుక్కర్లో ప్రెషర్ మొత్తం తగ్గిపోయాక మూత తీసి పప్పు గుత్తితో బాగా మ్యాష్ చేసుకోవాలి, లేదా మిక్సీలో కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు బాదం, కాజు పేస్ట్ని కూడా వేసేసుకొని మరోసారి బాగా కలుపుకోవాలి. మంచిగా క్రీమీ టెక్స్చర్లో రావాలి. ఇప్పుడు ఆయిల్లో ఫ్రై చేసుకున్న ఆనియన్స్ని అలాగే కొత్తిమీర, నెయ్యిలో వేయించుకున్న కాజును కూడా వేసుకోవాలి. అంతే, వెరీ టేస్టీ అయిన డెలిషియస్ హలీం రెసిపీ రెడీ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.